కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో సింగూర్, నిజాంసాగర్, కల్యాడి ప్రాజెక్టులతో పాటు సింగీతం రిజర్వాయర్ నిండుకుండలా మారాయి. అధికారులు ప్రాజెక్టుల వరద గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడంతో మంజీరా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మరిన్ని గ్రామాలకు ముంపు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాధార పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలైతే దంచి కొడుతున్నాయి. దీంతో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం మనం నేషనల్ హైవేలో ఉన్నాము. పూర్తిగా వాహనాలన్నీ కూడా అధికారులు ఆపేశారు. డైవర్షన్ నడుస్తుంది. NH44 పైన 2 చెరువులకు గండ్లు పడడంతో అధికారులు అయితే అటువైపు వాహనాలు అయితే రానివ్వడం లేదు. NH44 మధ్యలోనే ఆపేసి అక్కడ పంపిస్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు ఒక చెరువు దగ్గర ఉన్నాం. ఇది సదాశివ నగర్కి సంబంధించిన చెరువు, పద్మాజీవాడికి సంబంధించిన చెరువు పూర్తిగా నిండిపోయి సుమారు 200 ఎకరాల పంట అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. పరిస్థితి వర్షాలు ఎప్పుడన్నా చూసిరా? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇటువంటి వర్షం మేము ఎప్పుడు చూడలేదు. ఇంతగానో మాకు ఫ్లో ఎప్పుడు రాలేదు. వాడింది కానీ తక్కువ వాడింది. ఈ 2 రోజుల నుంచి నాన్ స్టాప్గా ఇట్లా వాడుతుందంటే దగ్గర ఒక 200-300 మీటర్ల వెడల్పుతో వాడుతుంది. అంటే దాదాపుగా మా పొలాలు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న రైతులు ఏంటో ఒక 200 ఎకరాలు ఉంటాయి. అంత నీళ్ళను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక మా పొలాలన్నీ పాడైపోయినట్టు. ఎన్ని చెరువులకు గండి పడింది మా దగ్గర ఇప్పటికీ గంజేం లేదు. అంటే మా చెరువులో లిండి ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మీరు అసలు ఎప్పటి నుంచి వర్షాలు పడుతున్నాయి? ఎట్లా ఉంది మీ దగ్గర సిచ్యువేషన్? 2 days అవుతుంది. మొన్న నుంచి కంటిన్యూ పడుతుంది. తగ్గిందేమో అనుకుంటున్నాం కానీ తగ్గట్లేదు. ఇంకా రేపటి రోజు ఏందో ప్రజెంట్ ఇప్పుడే సిచ్యువేషన్ అయితే ఇన్ని ఎకరాలు నష్టం ఉంది. ముందట ఇల్లు మన విలేజ్ ఉంది. ఫ్యూచర్ ఏందో భయం వేస్తుంది. ఎవరైనా అధికారులు వచ్చిరా మిమ్మల్ని చూడండి? ఇక్కడ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఇక్కడికి ఎక్కడ కాలేదు. అందుకే ఎవరు రాలేరు. మేజర్ ప్రాబ్లం కాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు. మా దగ్గర ప్రాబ్లం అనేది పంట పొలాల దగ్గరనే ఆగిపోయింది. ఇంకా విలేజ్ దాకా రాలేదు. ఇది జిల్లాలో మాత్రం ఇప్పటికి 4 మాత్రం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ వర్షాల కారణంగా ఒక యువ డాక్టర్ కూడా మృతి చెందాడు. రాజంపేటలో హైయెస్ట్ వర్షపాతం అయితే నమోదైంది. కాకపోతే కామారెడ్డిలో కొంత తగ్గినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం మళ్ళీ ఈ వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి. ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప హైవే పైకి రావద్దని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హైవేని మాత్రం అధికారులు ఎవరు హైవే పైకి అయితే ఎవరినైతే రానివ్వడం లేదు. లారీలు మాత్రం కొన్ని లారీలను ఆపేశారు. కొన్ని మాత్రం పంపుతున్నారు. ఇక్కడ సదాశివ నగర్ వద్ద ఒక 2 చెరువులు తెగిపోయి మొత్తం ఈ వరదంతా కూడా రోడ్లపైకి రావడంతో సుమారు 6 ఫీట్ల వరకు వర్షమంతా వరద నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుకుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని చెప్పి అధికారులకు తెలియజేస్తున్నారు. ఇలాగే కొనసాగితే మాత్రం వరద ఈ పరిస్థితి మరీ దారుణంగా అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. అటు నిజాంసాగర్కు ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. అలాగే కళ్యాణి ప్రాజెక్టు పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలు మాత్రం వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయని చెప్పవచ్చు.